ఈరోజు వంటలు చాలా సింపుల్ అండి. విహారీ ఈ కూరలు తీసుకురమ్మా అంటే అమ్మ ఏదో ఒకటి చేసిమ్మా అన్నాడు. అయితే తీపప్పు వాడికి ఇష్టం కదా అని చేశాను. అంతేకాదు అరటికాయలు ఉన్నాయి, ఆవకూర చేస్తానంటే వద్దు వేపుడు చేయన్నాడు. రెండు చప్పటివి ఏం తింటావు నాన్న అంటే నేను తింటాను అన్నాడు. సరే వాడికి కావాల్సింది వాడికి చేసి పెడదామని ఇలా చేశాను. రుహర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్తే తిండి తినడా అని అనుకుంటారేమో. సాధారణంగా బాక్సులు అవి తీసుకెళ్ళడం వాళ్ళకి ఎప్పుడో అలవాటు తప్పిపోయిందండి. నేను ఆ బాక్స్లు అవి ఇప్పుకొని తినడం నా వల్ల కాదు అంటాడు. ఏదో ఒక శాండ్విచ్ ఏదో తింటాడు. ప్రస్తుతానికి ఇంకా హైబ్రిడ్ సిస్టంలోనే నడుస్తుంది ఆఫీసు. అందుకని 3 రోజులు వెళ్తే చాలు, ఆ 3 రోజులు ఎలాగ మేనేజ్ చేస్తాడనమాట. ఇకపోతే ఏంటంటే విహారీ ముంబై వెళ్లే టైం దగ్గరకు వచ్చింది. అందుకే వాడికి కావాల్సినవేవో చేస్తున్నాను. ఈరోజు ఇలా కందిపప్పు వేయించి కందిగొండ కోసం చేశానమాట. 3.5 గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను. కందిగొండలో వేడివేడి చారు, వేడివేడి సాంబారు ఏవైనా బాగుంటాయి కదా. అయితే ఎప్పుడైనా మేగడ పెరుగుతో ట్రై చేశారా? నేను రాత్రి అలాగే తిన్నాను. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి.